శాసనసభ, ఒక తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, ఒక తాత్కాలికమైనటువంటి హైకోర్టు. ఆల్మోస్ట్ అన్ని తాత్కాలికంగానే నిర్మించారు. తాత్కాలికమైన శాసనసభ, తాత్కాలికమైన హైకోర్టు, తాత్కాలికం అన్ని తాత్కాలికం. తర్వాత వచ్చిన మీరు పర్మనెంట్ గా ఏం చేశారు? పోనీ శాశ్వతమైన ప్రణాళికలు ఏం జరిగినాయి? లిక్కర్, మైనింగ్, ఇసుక మాఫియా, బూతులు తిట్టించడం, అంతే కదా సార్. మరి వైఎస్ఆర్ సిపి అంటే ఈ రోజు వచ్చిన ఆరోపణలు ఇవే. ఇంతకంటే ఏమన్నా ఉన్నాయా? ఐ డోంట్ నో. నేను చదివిన దాని ప్రకారం ఇంతే. మరి అక్క, నీ గొంతింటే గాడిదకే పోటీ వచ్చేలా ఉన్నావు. నువ్వు కూల్ డ్రింక్ దాకా ఇచ్చిన బిల్డప్ చూసి నువ్వేదో తెగ పెద్ద కౌంటర్ వేస్తావు అనుకున్నా. నువ్వు వేసిన కౌంటర్ ఇదే. శాశ్వతమైన ఏం కావాలి? రుషికొండ ప్యాలెస్ అని గొగ్గోలు పెట్టి వారం రోజులు వీడియోలు తీశారు. అది శాశ్వతం కదా? లేదా పోర్టులు ఏంది, 17 మెడికల్ కాలేజీలు ఏంది, సచివాలయాలు ఏంది, వీధి వీధికి, ఇవన్నీ నువ్వు ఎక్కడ చదవలేదా? అందుకే పచ్చ వార్తలు చదవటం మానేసి ఆ పచ్చ కామెంట్లను కాస్త తగ్గించుకున్నావంటే అప్పుడు వాస్తవాలు నీకు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి అక్క.